మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది దాదాపు కనుమరుగైపోయింది. ఇది కనుమరుగు కావడానికి పత్రికల మీద ఆంక్షలు పెట్టడం, వాళ్ళని ప్రత్యక్షంగా ఇబ్బందులు పెట్టడం కాకుండా మొత్తం పత్రికల్ని, న్యూస్ ఛానల్స్ ని కొనేసేటువంటి ప్రక్రియ మోడీ వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఈ రోజు ఉన్నటువంటి పత్రికల్లో, న్యూస్ ఛానల్స్ లో 80% అవుట్లెట్లు ముఖేష్ అంబానీ చేతిలో ఉన్నాయి. ఎన్డీటీవీ లాంటిది ఒక పెద్ద సంస్థ ప్రత్యామ్నాయం గురించి చెప్పేటువంటి సంస్థను కూడా అదాని కొనేశారు. కనుక ఈ ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలని ప్రస్తావించేటువంటి వాళ్ళు ఈరోజు దాదాపు ఛానల్స్ లో లేకుండా పోయారు. వార్తాపత్రికల పరిస్థితి కూడా అదే. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి రిపోర్టర్స్ విత్ నో బార్డర్స్ అనేటువంటి సంస్థ అది ప్రతిసారి ఒక సూచిని ప్రకటిస్తుంది. ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉంది అనేది. ఆ లెక్కన మనం కనుక చూసుకుంటే మొత్తం 180 దేశాల్లో 161 స్థానం భారతదేశానికి ఉంది. ఇది ఎప్పుడు లేదు. ఇది 2022లో వచ్చినటువంటిది. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పడిపోవడం అనేటువంటిది జరగలేదు. మనకంటే పాకిస్తాన్ లో పత్రికా స్వేచ్ఛ బెటర్ గా ఉందని ఆ రిపోర్ట్ చెప్తుంది. అది ఆశ్చర్యకరం కలిగించేదైనా కూడా పాకిస్తాన్ బెటర్ గా ఉంది. మనకంటే శ్రీలంక ఇంకా చాలా బెటర్ గా ఉంది పత్రికా స్వేచ్ఛలో. బహుశా దాని కారణంగానేమో అక్కడ ప్రభుత్వం కూడా మారింది. ఫస్ట్ టైం ఒక కుటుంబం చేతిలో నుంచి ప్రభుత్వం మారినటువంటి సంఘటన మనకు శ్రీలంకలో కనపడుతుంది. ప్రభుత్వాలు ఏమైనా దాదాపు ఒకే కుటుంబం మా దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు ఆ మార్పు అక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఈ నియంత్రణ ఎంత దూరం వెళ్ళిందంటే బీబీసీని కూడా ప్రసారం చేసుకోనివ్వకుండా స్టే విధించారు. తర్వాత స్టే అంటే వాళ్ళ మీద ఐటీ దాడులు చేశారు. బీబీసీ మీద మీరు డాక్యుమెంట్ను డిలీట్ చేయడానికి అవకాశం లేదని చెప్పారు. ఇటువంటివన్నీ కూడా జరిగాయి. దాని మీద బీబీసీ వాళ్ళు కోర్టు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ విధమైనటువంటి స్థితి మన దేశంలో ఉంది ఈరోజు. తర్వాత ఇప్పుడున్నటువంటి స్థితిలో డిజిటల్ మీడియా అనేటువంటిది ఇందాక నాగేశ్వర్ గారు చెప్పినట్లు, ఆయన మన జాన్ మిస్టాస్ చెప్పినట్లు దీనికి చాలా శక్తి ఉంది. చాలా మందిని చాలా తక్కువ ఖర్చుతో, దాదాపు ఏమాత్రం ఖర్చు లేకుండా మీట్లాగలిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది కూడా ఇంకెంతో కాలం ఉంటుంది అని భావించడానికి అవకాశం లేదు. ఇప్పుడు రూపొందుతున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ బిల్ కనుక వస్తే ఈ డిజిటల్ మీడియా కూడా దానికి అవకాశం, దాని క్రమంగా డిజిటల్ మీడియాను కూడా నియంత్రించేటువంటి ఇది ఉంటుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే తప్ప నడవనటువంటి పరిస్థితి డిజిటల్ మీడియాలో కూడా సృష్టించేటువంటి అవకాశం ఈరోజు కనపడుతుంది. మనము ధ్రువ రాటి గురించి ఎన్నికల ముందు చాలా విన్నామైన ఇవన్నీ కూడా. కానీ ధ్రువ రాటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ధ్రువ రాటి ఇండియా నుంచి పనిచేయలేదు, ఆయన జర్మనీ నుంచి పనిచేశాడు. ఆయన టీం ఇండియాలో ఉన్నా కూడా ఆ టీం ఎక్కడ పనిచేస్తుంది, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, ఎవరున్నారు అనేటువంటి సంగతి ఎవరికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఎందుకంటే భౌతికంగా కూడా దాడులు జరగవచ్చు, ట్రోలింగ్ జరగవచ్చు. కనుక ఆయనేమో జర్మనీ నుంచి దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ ని నడిపారు. ఇప్పుడు అందుకోసమే ఈ బ్రాడ్కాస్టింగ్ బిల్లులో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి విధంగా ప్రవేశపెడుతున్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. జాన్ బ్రిటాస్ గారు కూడా ఆ కమిటీ మెంబర్ గా వాటన్నింటినీ మన దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ సోషల్ మీడియాలో నిజానికి సోషల్ మీడియా అందిస్తున్నటువంటి వార్తలు ఈ రెగ్యులర్ మీడియా అంటే ప్రధానమైనటువంటి పత్రికలు, కమర్షియల్ పత్రికలు కానీ ఛానల్స్ కానీ అందించని సందర్భాల్లో
సోషల్ మీడియానే ఆ వార్తల్ని ముందుకు తీసుకొచ్చింది. కులాంతర వివాహాల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రధాన మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ సైలెంట్ గా ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారానే అవి బయటపడినటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. సో సోషల్ మీడియా ప్రాధాన్యత అట్లా ఉంది. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్పైవేర్, పెగాసస్ స్పైవేర్ ని ప్రయోగించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి అది జర్నలిస్టుల మీద చేశారు, రాజకీయ నాయకుల మీద చేశారు, సైంటిస్టుల మీద చేశారు, చాలా మంది మీద వాళ్ళ యొక్క అకౌంట్స్ లోకి వెళ్ళి వాట్సాప్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ లో పెగాసస్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి ఆ వివరాలన్నీ సేకరించేటువంటి పని చేస్తున్నారు. ఇదంతా కూడా కాలక్రమంలో పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది భారతదేశంలో ఉంటుందా, పూర్తిగా సమసిపోతుందా, ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ స్వేచ్ఛ కూడా ఉంటుందా లేదా అనేటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఈ స్థితిలో T10 ఈ విధంగా దీంతో ప్రారంభమై ఇంత పెద్ద అడుగులేస్తూ ముందుకు సాగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.